కానీ ఇప్పుడు థియేటర్లో అది దుమ్ము లేపుతోంది. ఆ మూవీ ఏంటో తెలుసా? సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ ప్రాజెక్ట్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ SSMB 29 అని ప్రాజెక్టుకు వర్కింగ్ టైటిల్ కూడా అనౌన్స్ చేసిన టీం ప్రస్తుతం షూటింగ్ బిజీలో ఉంది. జక్కన్న, మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సెట్స్ లో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు చివరిగా గుంటూరు కారంతో మంచి హిట్ అందుకున్నారు. నెక్స్ట్ రాజమౌళి ప్రాజెక్ట్ తో అలరించబోతున్నారు. అయితే బాబు ఒప్పుకుంటే ప్రజెంట్ ఒక బ్లాక్ బస్టర్ మూవీ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ మీల్స్ పెట్టేది. మహేష్ బాబు అభిమానులకు బాబును డిఫరెంట్ రోల్స్ లో చూడాలనే కోరిక సహజంగానే ఉంటుంది. అలాంటిది వీరుల పాత్రలో మహేష్ బాబుని చూడటానికి అభిమానులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. కానీ మహేష్ బాబు రిజెక్ట్ చేయడంతో ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు మిస్ అయిపోయింది. మహేష్ బాబు చేయాల్సిన సినిమా బాలీవుడ్ స్టార్ హీరోకు వెళ్ళింది. ఇప్పుడు ఆ చిత్రం థియేటర్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతూ బాక్స్ ఆఫీస్ వద్ద కాష్ల వర్షం అయితే కురిపిస్తుంది. హిందీలో భాషలో ఫిబ్రవరి 14న థియేటర్లో గ్రాండ్ గా విడుదలైన ఈ చిత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. తొలి రోజు హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ ఫిలిం చావా ప్రస్తుతం థియేటర్లో విడుదలై దుమ్ము లేపుతున్న విషయం తెలిసిందే. ఇది కేవలం హిందీ భాషలోనే విడుదలైంది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మ్యాడ్ డాగ్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మాత దినేష్ గ్రాండ్ గా నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయ్ బోన్లే పాత్రలో నటించింది. వారం రోజులు కూడా కాకుండానే ఈ చిత్రం 234 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. అయితే ఛత్రపతి శివాజీ కొడుకైన సంభాజీ పాత్రతో సినిమా చేద్దామనుకున్నప్పుడు దర్శక నిర్మాతలు మహేష్ బాబును సంప్రదించారంట. కథ విన్న మహేష్ బాబు చాలా బాగుందని చెప్పారంట. తనకు ఎంతోగానో కథ నచ్చిందని చెప్పారంట. కానీ ఎందుకు చేయలేదో. అయితే అప్పటికే SSMB 29 కి సైన్ చేసిన మహేష్ బాబు గారు ఈ ప్రాజెక్ట్ చేయలేకపోవడానికి ఒక కారణం అయ్యి ఉండొచ్చు. కానీ ఈ పాత్రలో మహేష్ బాబుని చూస్తే మాత్రం అభిమానులకు ఫుల్ మీల్స్ కన్ఫర్మ్. దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ మహేష్ బాబు గారు మిస్ చేసిన ఒక మూవీ. ఈ మూవీలో కనుక యాక్ట్ చేస్తుంటే బాలీవుడ్ లోకి కొత్తగా ఎంటర్ అయిన నటుడిగా మహేష్ బాబు గారు ఉండేవారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ అది మిస్ అయింది. దిస్ ఇస్ ద అప్డేట్ ఆఫ్ మహేష్ బాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.